నమస్కారం. ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజనలో విశ్వనగరంగా అభివృద్ధి చేసుకున్న రాజధాని నగరాన్ని కోల్పోయి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దశలో మరి ముఖ్యంగా ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు కాని ఒక నైరాశ్యంలో రెవెన్యూ లోటుతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన ఒకే ఒక ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారంలోని 100% ప్రైవేటీకరణ చేస్తామనే ప్రకటన మరి శరాఘాతంలా ఆంధ్రప్రదేశ్ ప్రజలని కుదిపివేసింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆనాటి నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు రణనినాదమై మళ్ళీ ప్రజల గుండెల్లో మారుమవుతుంది. ఈ నేపథ్యంలో మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్ర్యానంతరం ఆర్థిక స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్లో 3 పంచవర్ష ప్రణాళికలలో కూడా న్యాయం జరగలేదు అనే భావన విస్తృతమైన దశలో 5వ భారీ ఉక్కు పరిశ్రమని దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ మేరకు మరి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం కంపెనీ ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక అనేక ప్రాంతాలని పరిశీలించి సాగర్ తీరంలో విశాఖపట్నం అన్ని అర్హతలు ఉన్న అత్యున్నత ప్రాంతంగా ఎంపిక చేసింది. ఆ మేరకు నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు విశాఖపట్నంలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పడుతుంది అని చెప్పారు. తదనంతరం కొన్ని సంకుచిత రాజకీయాలు ప్రవేశించి ఆ నిర్ణయాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేసి విశాఖపట్నం నుంచి ఉక్కు భారీ పరిశ్రమ తరలిపోతుందనే సమాచారం మరి ఆంధ్రదేశంలో ప్రతి ఆంధ్రుడిని కుదిపివేసింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా అశేష ఆంధ్ర ప్రజానీకం ఏకమయ్యి మరి రోడ్ల మీకు వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గర్జించారు. మరి ఆ పరిస్థితుల్లో విద్యార్థులు మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో అనేక వర్గాలు ప్రజలు పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమాన్ని కర్కశంగా ఆనాటి ప్రభుత్వం అణిచివేసింది. 32 మంది యువకులు రక్తం చిందించి అమరులయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మహిళగా పొందిన ఇందిరాగాంధీ ప్రజా ఉద్యమ ధాటికి తలవంచక తప్పలేదు. 1971 నవంబర్లో విశాఖపట్నంలో భారీ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఏర్పడుతుంది అని ఆమె ఒక పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి తదనంతరం కూడా సాధించడంలో ప్రజా ఉద్యమం అలాగే విస్తరణ అన్ని దేశాల్లో కూడా మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రజా పోరాటాల ద్వారానే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రజా పోరాటాల ద్వారానే విశాఖ ఉక్కు కర్మాగారం సాధ్యమైంది. మరి విశాఖపట్నంలో ప్రభుత్వ రంగంలో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖపట్నం ఆర్థిక సామాజిక ముఖ చిత్రాన్నే మార్చివేసింది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నంలో మనకు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఏకైక భారీ పరిశ్రమ ప్రైవేట్ రంగంలోకి తరలిపోతుంది అనే శరాఘాతమైన నిర్ణయాన్ని మనం ప్రతిఘటించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక త్రాటిపైకి వచ్చి ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో మనం కేంద్రం మెడలు వంచి మన హక్కును సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఈ సందర్భంలో ఆనాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా కీలక పాత్ర వహించిన డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు నుంచి మనం అనేక విషయాలు తెలుసుకుని ఈరోజు స్ఫూర్తి పొంది మనవంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొందాం. డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు వైద్య విద్యార్థిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఉన్న దశలో మరి విశాఖ ఉక్కు ఉద్యమ విద్యార్థి యూనియన్ కన్వీనర్గా కీలక పాత్ర నిర్వహించారు. మరి తదనంతరం అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. మరి మన కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు నిక్షేపాలు గుజరాత్ ఇతర రాష్ట్రాలకు తరలించకపోవడాన్ని ఆయన గట్టిగా నిరసించారు.
మరి 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు మేరకు కృష్ణా గోదావరి బేసిన్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లో వాటా రావాలి అని చెప్పి ఆయన పోరాడారు. అలాగే నల్లమడ రైతుల పక్షాన ఆయన తన గళం విప్పారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి రైతుల పక్షాన నిలిచారు. అనేక ఉద్యమాల్లో మరి ఆయన నాయకత్వ పాత్ర వహించి చురుకుగా పాల్గొనే నేటికి మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమంలో తనదైన పాత్రతో ఈ నేటి తరాన్ని మరి స్ఫూర్తి పొందే విధంగా ఆయన ముందున్నారు. ఆ మహోజ్వల ఘట్టాలని డాక్టర్ కొల్లా రాజమోహన్ ద్వారా తెలుసుకుని మనం స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు, అలాగే విశాఖ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుగా ఉన్న సిహెచ్ నరసింహరావు గారు ఆనాటి మహోజ్వల ఘట్టాలని నిశ్చితం చేస్తూ రాసిన పుస్తకంలో నుంచి మనం స్ఫూర్తి పొందుదాము. మరి ఇందులో అనేక అనుభవాలు ఘట్టాలు ప్రత్యక్షంగా కళ్ళకట్టినట్టు మరి ఈ పుస్తకంలో చూపించడం జరిగింది. మీ త్యాగాలు వృధా కానివ్వం అనే టైటిల్తో రాసిన ఈ పుస్తకాన్ని నుంచి మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులోని అనేక మహోజ్వల ఘట్టాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. హరిగారు సూక్ష్మంగా చెప్పినట్టుగా విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రుల హక్కుని అనేక మంది పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉంది. అటువంటి తరుణంలో మొట్టమొదటగా సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో ప్రకటన చేశారు. ఏమిటంటే ఆయన ప్రకటన, ఆంధ్రదేశానికి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించబోతున్నామని చెప్పారు. అట్లానే తర్వాత ఒక కమిటీ వేశారు, ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం అని చెప్పి ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఒక 5వ స్టీల్ ప్లాంట్ కావాలి భారతదేశానికి. ఈ 5వ స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలా, విశాఖపట్నంలోనా, సేలంలోనా, లేకపోతే హోస్పేటలో అని చెప్పేసి అన్ని ప్రాంతాలని పరిశీలించి మొత్తం ఇతర దేశాల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రదేశాలు భౌగోళికంగా ఆర్థికంగా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు విశాఖపట్నం చాలా అనువైనటువంటి ప్రాంతం అని చెప్పేసి ఆ ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం చెప్పింది. తర్వాత 1966 జూలైలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం కదలిక లేనటువంటి పరిస్థితుల్లో అమృతరావు గారు, మనకి గుంటూరు జిల్లాలో తాడికొండ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అమృతరావు గారు 66 అక్టోబర్ 15వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసుకుని కూర్చున్నాడు. 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కూర్చున్నాడు. 4 రోజులు ఎవరు గ్రహించలేదు. మేము మీ విశాఖపట్నంలో అక్కడ కలెక్టర్ ఆఫీస్ వెనకాల మా హాస్పిటల్ ఉండేది, మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ముందు ఉండేది. అటు ఇటు తిరిగేటప్పుడు ఈయన గ్రహించి ఏంటంటే మీరు అని చెప్పేసి మేము వెళ్ళి కూర్చుని ఆయనతో చర్చించిన తర్వాత ఇది విశాఖపట్నానికే కాకుండా ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక అన్యాయం జరగబోతుంది, మనకి ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనకు రావాల్సినటువంటిది వాళ్ళు ఎగ్గొట్టాలని చూస్తున్నారని చెప్పి ఆయన చెప్పినప్పుడు మేము కన్విన్స్ అయ్యి మొత్తం ఆ విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు కూర్చుని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చర్చించి ఒక కార్యరూపం దాల్చాలని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు మేము స్టూడెంట్స్గా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అక్కడ కాలేజీలో కానీ కాలేజీ సెక్రటరీగా ఉండడం, అట్లానే యూనివర్సిటీలో హెచ్ఏ దొరగారని చెప్పేసి ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేశారు ఆయన. అట్లా కొంతమంది విద్యార్థులు, దాదాపు వామపక్ష అభిప్రాయాలు విద్యార్థులందరూ కూర్చుని ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మనం ఆందోళన చేయాలా, ఆందోళన చేయకపోతే ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని అక్కడ ఒక 21వ తారీఖున అక్టోబర్ 21 అంటే 15 తర్వాత 5-6 రోజుల తర్వాత ఓన్లీ విద్యార్థులతోటి ఈయన టెంట్కి వెనక ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్లో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాం. ఆ మీటింగ్ దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు, అన్ని కాలేజీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు తోటి సమావేశం చాలా ఫ్రీగా మాట్లాడింది. దానికి దీన్ని విపరీతంగా ప్రజల్లో ప్రచారం చేసి, ముఖ్యంగా విద్యార్థులు ప్రచారం చేసి ఉద్యమం నిర్మించాలని చెప్పేసి మేము అనుకున్న తర్వాత ఆ మరుసటి రోజునే ఒక పెద్ద బహిరంగ సభకు పిలిపించాం. కొద్ది కాలంలోనే బహిరంగ సభకు పిలిపించి ఆ బహిరంగ సభకు అధ్యక్షులుగా ఆనాటి మున్సిపల్ చైర్మన్ టిఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. దాంట్లో పార్లమెంట్ సభ్యులు భద్రం గారు, తర్వాత విజయ్ కుమార్ గారు, వాసిరెడ్డి వెంకటప్పయ్య గారు, అట్లా వరహాల చెట్టి గారు, అట్లా సూర్యారావు గారు,
తర్వాత జేకే వల్లభరావు గారు, నేను, ఇట్లా అందరం కూడా పాల్గొని బహిరంగ సభలో 22వ తారీఖున ఇది పెద్ద ఉద్యమం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశాం. తర్వాత ఒక అఖిలపక్ష కమిటీ సమావేశం జరిగింది. దాంట్లో ఏంటంటే 27వ తారీఖు బంద్ చేయాలన్నారు. ఈ అఖిలపక్ష సమావేశాలు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు, నేను ఉండాలా నువ్వు ఉండాలా, ఇదేంటి ఈ చిన్న చిన్న భేదాలు తగాదాలు వైరుధ్యాల్లో విద్యార్థులు కొంచెం విసిగిపోయి వేరే సమావేశం ఏర్పాటు చేసుకుని ఇది కాదు, ఒక బ్రేక్ ఇవ్వాలా, ఒక బ్రేక్ ఇవ్వాలంటే ప్రభుత్వ దృష్టికి రావాలంటే మనం ఏదైనా ఒక శాంతియుతంగా ఒక పోరాటం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకుని అక్టోబర్ 29న గోపాలపట్నం రైల్వే స్టేషన్ దగ్గర కలెక్టర్ నుంచి వచ్చేటువంటి మెయిల్ని ఆపాం. ఎట్లా ఆపాం? అక్కడ పట్టాలు మామూలుగా అసలు గోపాలపట్నం స్టాప్ లేదు, అక్కడ పట్టాల మీద పడుకొని దాదాపు వేలాది మంది విద్యార్థులు వచ్చి అక్కడ పొద్దున్న 11 గంటలకు అక్కడ పడుకోవటం వల్ల ఆ ఉద్యమం ఒక టర్న్ తీసుకుంది, ఒక మార్పు అనమాట. ఉద్యమం ప్రగతిలో ఒక మార్పు తీసుకుని ఇది రేడియోలో వార్తలు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ బాపట్ల, గుంటూరు, అనకాపల్లి, నెల్లూరు ఎక్కడికక్కడ విద్యార్థులు రైల్వే స్టేషన్లో రైల్వే ఆపేయటం అనేది జరిగింది. ఇది పెద్ద కమోషన్. అది మళ్ళీ రాత్రి 9:30కి కలెక్టర్ గారు హ్యాబిట్ ఇస్తానండి చెప్పలు చాలా ఇంటలెక్చువల్ ఆయనను ఎస్పీ గారు ఇద్దరు వచ్చి మమ్మల్ని బతిలాడు. ఏమంటే మీరు లేంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ ట్రైన్లో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మనకి మంచిది కాదు, మీరు అడిగేది మంచిదే, ఇది ప్రభుత్వానికి మేము చెబుతాం మీ యొక్క ఇదని చెప్పారు. అట్లా కాదండి, మేము వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు పొద్దున్నుంచి ఇప్పటిదాకా కూడా పిల్లలకి పాలు ఈ ఉద్యమం విఫలం అవుతుందని చెప్పేసి మేము అట్లా చేసిన తర్వాత ఆ ఎస్పీకి అక్కడ వాళ్ళిద్దరు కూడా కొంచెం వైరుధ్యం లేదు. ఎస్పీ గారు ఏమన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కదా లాగేద్దామంటే వీళ్ళు ఎంతసేపు 1000 మందిని లాగడానికి 1000 మంది పోలీసులను తీసుకొస్తే అయిపోతుంది అని ఇటు చేస్తే వాళ్ళిద్దరు ఏం మొత్తానికి ఏం చర్చించుకున్నారు, మమ్మల్ని వదిలిపెట్టారు. అక్కడ ఒక 2-3 రోజులు అదే ప్రదేశంలో ఆ పట్టాల మీద పడుకోవటం వల్ల మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ప్రజలు ఎందుకు వచ్చారు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆ రోజున విద్యార్థులు, యువకులు నిరుద్యోగం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ నిరుద్యోగం నుంచి ఎట్లా బయటపడాలా, ఎట్లా జీవితం గడపాలని ఉంది. వ్యవసాయం కూడా లాభసాటిగా లేదు. మొత్తం ప్రపంచం మొత్తంగా తీసుకుంటే ఫ్రాన్స్లో విద్యార్థులు ఫీజులు పెరిగినాయని, తిండికి గడవట్లేదని, ఉద్యోగాలు రావట్లేదని చెప్పి పెద్ద ఆందోళన చేస్తున్నారు. అట్లానే వియత్నాంలో అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది, బర్మాలో పోరాటం జరుగుతుంది. మొత్తం యాంగ్రీ డికేడ్ ఆ దశాబ్దం అంతా కూడా పోరాటాల చరిత్రగా ఉంది. కాంగోలో లుముంబా పోరాటం, అట్లనే క్యాస్ట్రో క్యూబాలో విజయం చెందటం, ఇవన్నీ కూడా ఈ పోరాటాలన్నీ కూడా విద్యార్థులు కానీ ప్రజలను కానీ మన యొక్క సమస్యల్ని పరిష్కరించాలంటే పోరాటం ఒక్కటే మార్గం అనేటువంటి ఒక వాతావరణం ఆ రోజున ఉంది. ఆ వాతావరణాన్ని తీసుకుని విద్యార్థులు వీళ్ళందరూ కూడా రంగంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు కూడా దీంతో విశాఖపట్నంలో ఆనాటికే ప్రముఖుడు మన తెన్నేటి విశ్వనాథన్ గారు, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రానికి పనిచేశాడు, గౌరవించిన వ్యక్తి. ఆయన కూడా మమ్మల్ని పిలిచి ఏంటి మీ సంగతి, మీరు బాగా చేస్తున్నారు, ఇంకా ఎట్లా చేయాలి, మనం ఎట్లా చేద్దాం, అందరం కలిసి ఎట్లా చేద్దాం అని చెప్పి ఆయన ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి 27వ తారీఖున బంద్కు పిలిపించాడు. ఈ బంద్ విశాఖపట్నానికి పరిమితమైంది. అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ పాల్గొని బంద్ చేయడం చేశారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఇది చేయాలా, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అది తప్పితే తజ్మ వాళ్ళందరూ కూడా దీన్ని చాలా తీవ్రంగా తీసుకుని పారిశ్రామికీకరణతో ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే అప్పటికే బిలాయ్ ఫ్యాక్టరీ ఉంది, బిలాయిలో దాదాపు 60-70 వేల మంది కార్మికులు ఉన్నారు. ఇట్లా అనేక చోట్ల పెద్ద పరిశ్రమ పెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు దొరికినాయి, నిరుద్యోగం పోయింది. అందువల్ల అదే మనకు కూడా సాధించవచ్చు, అవకాశం ఉందని చెప్పేసి ఇది మనం చెప్పింది కాదు, వాళ్ళ కమిటీ చెప్పిందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి చోట వేల మంది, ఎట్లా ఇప్పుడు బాపట్ల చాలా చిన్న ప్రదేశం, చీరాల చాలా చిన్న ప్రదేశం, ఇటువంటి చోట్ల కూడా వేలాది మంది విద్యార్థులు, ఇది కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి హై స్కూల్ విద్యార్థుల దాకా మహిళా విద్యార్థులు అందరితో కూడా బజార్లోకి వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఆపటం, బస్సులు ఆపటం, హర్తాలు చేయటం, మొత్తం ప్రజా జీవితాన్ని అంతా కూడా స్తంభించారు. 27న
రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుంటే 28 కొంతమంది విద్యార్థులు వెళ్ళి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ విశాఖపట్నంలో ఉన్నదాన్ని ఆపేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కాక మెడ్రాస్ నుంచి బస్సుల్లో సైనికులు తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి సైనికులు చాలరని చెప్పేసి విమానాల్లో సైనికులు తీసుకొచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి వీధుల్లో సైనిక కవాత్ చేసి ఒక పెద్ద వాతావరణం, ప్రజలకు శత్రువులాగా ప్రభుత్వం చూడటం, ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేస్తుంది, మాకు కోరికను ఆమోదిస్తే సరిపోదు కదా అని చెప్పేసి చేయడం అనేది జరిగింది. ఇటువంటి పెద్ద ఉద్యమం ఒక ఉధృత స్థాయికి వచ్చినటువంటి సమయంలో అమృతరావు గారు 15వ తారీఖు కూర్చున్నాడు కదా, ఆయన ఈ నవంబర్ 3వ తారీఖున నమస్కారం పెట్టాడు. నేను బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు, సైనిక విమానంలో డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అమృతరావు గారికి నిమ్మకాయరసం ఇచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఆయన ఇక మానేశారు. ఏంటంటే మానేశారని చెప్పి అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అది తర్వాత ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. బ్రహ్మానంద రెడ్డి గారు హామీ ఇచ్చాడు. ఈ హామీలు చాలా ఇస్తానే ఉన్నారు కదండి, హామీని ఇవ్వనటువంటి వాళ్ళు అని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే మమ్మల్ని ఎవరిని సంప్రదించలే, మేము రోజు అక్కడ కూర్చునే వాళ్ళం. ఆయన దగ్గర నేను నా ప్రాణం పోయినా కానీ దీన్ని ఆపనని చెప్పాడు. అటువంటి ఆయన సడన్గా లేచేసరికి చాలా మేము ఇబ్బంది పడ్డాం, విచారించాం, చాలా ఆందోళన కూడా పడ్డాం. అట్లా తెలియజేస్తున్నారు గారు వాళ్ళు కూడా ఇదేంటి ఈయన ఇట్లా చేశాడని చెప్పి ఫీల్ అయ్యారు. అనేక అక్కడ టెంట్ను కూడా విద్యార్థులు తగలబెట్టారు. గుంటూరులో కూడా ఆయన దిష్టి బొమ్మల్ని తగలబెట్టింది. అంటే ఆ ఆందోళనలో వచ్చే స్థాయికి వచ్చినటువంటి దశలో ఆయన విరమించుకోవడం చాలా బాధాకరం అనిపించింది. అయినా కానీ విద్యార్థులు ప్రతి చోట నిరహార దీక్ష శిబిరాలు పెట్టి 50 మంది, 20 మంది, 30 మంది, 100 మంది ఎట్లా ఎంతమంది వీలుంటే అంతమంది నిరహార దీక్ష కూర్చుని ఓ పెద్ద ఉద్యమంగా ప్రతి ఊరు ఒక ఉద్యమ కేంద్రంగా తయారైంది. ముఖ్యంగా అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి తడ దాకా, ఇట్లానే కడప, హైదరాబాద్, వనపర్తి, వరంగల్లో 20,000 మంది విద్యార్థులు బజార్లో ప్రదర్శన చేశారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి తర్వాత అసలు ఇప్పుడు కూడా అటువంటి ప్రజా ఉద్యమం అనేటువంటిది చూడలే. ఎవరు పాల్గొన్నారు దీంట్లో? విద్యార్థులు, యువకులు. తర్వాత విశాఖపట్నంలో ఈ జరిగిన తర్వాత షిప్యార్డ్ కార్మికులు, పోర్టు కార్మికులు వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావం తెలిసి ఈ ఉద్యమంలో పాల్గొనేటువంటిది జరిగింది. ఇదంతా జరిగేటువంటి క్రమంలో అప్పుడు పత్తి శాస్త్రి గారు అని చెప్పేసి కాకినాడ నుంచి ఆయన వచ్చి ఆయన నవంబర్ 1వ తారీఖున ఆయన కూడా ఉద్యమం హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టాడు. ఈ మొదలుపెట్టే క్రమంలో ఏ మాత్రం కవింపు లేకపోయినా కానీ పోలీసులు అనేక చోట్ల కాల్పులు జరిపారు. ఎట్లా కాల్పులన్నీ కూడా తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమైనా పరిశీలించితే ఇక్కడ సరిగ్గా ఈ ఛాతీకి గుడి పెట్టినటువంటి తప్పితే కాళ్ళకు పెట్టడం మామూలుగా ఆనవైతే ఏంటంటే గుంపుని చెదరగొట్టాలంటే వాళ్ళు భయపెట్టి పంపించాలి. అందువల్ల కాళ్ళ మోకాల కింద కొట్టాలి, ఏం చేసి కొట్టాలి. అట్లా కాకుండా విశాఖపట్నంలో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక కుర్రాడు అటు వెళ్తుంటే అతను చచ్చిపోయాడు. ఏది మంచినీళ్ళు అంటే పక్కన ఎవడో వెళ్ళి ఆయన మంచినీళ్ళు అందిస్తుంది, అతను గాలి చేశారు. అట్లా ఒక స్పాట్లో 9 మందిని గాలి చేశారు. అట్లానే విజయవాడలో 5, గుంటూరులో 5, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రజల్లో ఎంత ఉద్రిక్తత ఉందంటే ఆ రోజున ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి యొక్క విగ్రహం ఉంది విజయవాడలో ఆ కాలువల దగ్గర. అంటే వేలాది మంది వచ్చి ఆయన విగ్రహాన్ని అది చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. ఆయన ప్రత్యర్థులైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు వర్గం చేసిందని, ప్రజలే చేశారని, మొత్తం మీద ఆయన విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ కాలంలో పడేశారు. ప్రజల యొక్క కోపం అట్లా ఉంది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఏమీ చేయట్లేదు ప్రభుత్వం. ఆఖరికి ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే, మీరు ఆందోళన చేస్తే మేము ఫ్యాక్టరీ ఇస్తామండి, మా దగ్గర డబ్బులు ఉండొద్దా, అవతల ఆ స్టేట్స్ వాళ్ళు అడుగుతున్నాం, వీళ్ళందరికీ ఎట్లా ఇస్తాం మేము అని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ ఇస్తే దానితో ఉద్రేకం చేశారు. అట్లానే ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా అశోక్ మెహతా ఉన్నాడు, ఆయన కూడా ఇట్లానే రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. కామరాజు నాడారు మెడ్రాస్ నుంచి ఫ్యాక్టరీ సేలంలో తప్పితే ఇంకెక్కడ ఉండదు అని చెప్పి ఆయన పెద్ద నాయకుడు. అట్లానే కర్ణాటకలోనే అని చెప్పి అక్కడ నిజలింగప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా విద్యార్థులు, యువకులు, లేకపోతే ఆందోళనకారులు అందరూ కూడా కోపాన్ని ప్రజ్వలింపజేసింది. ఈ కోపంతో అనేకమైనటువంటి ఘటనలు కూడా జరిగినాయి. దానికి బాధ్యత ఎవరిది అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఇటువంటిది ఈ పత్తి శాస్త్రి గారు కంటిన్యూ చేశాడు చివరి దాకా కూడా.
ఈ అమృతరావు గారు మానేసిన తర్వాత కూడా ఈ నిరాహార దీక్ష శిబిరాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అట్లానే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, అట్లానే మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఏవెన్ కాలేజీ వాళ్ళు, తర్వాత గుంటూరులో చాలా పెద్ద పోరాటం జరిగింది. గుంటూరులో ఇది తప్పు అని చెప్పేసి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు బంద్ చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతుంటే పోలీసులు బాష్పవాయు ప్రయోగాలు చేసి ఆ విద్యార్థులందరూ చెదరగొట్టినేమో వెళ్ళకపోయింది, మళ్ళా వస్తే వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు. దీనికి వ్యతిరేకంగా వాళ్ళు కలెక్టర్ని, ఎస్పీని టార్గెట్ చేసి నువ్వు క్షమాపణ చెప్పాలని అడుగుతుంటే వాళ్ళు వెళ్ళి లాలాపేట పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు అందరూ. అక్కడ పెద్ద పోరాటం, దాదాపు 3 గంటలు వాళ్ళ లోపల వీళ్ళు బయట పెద్ద ఇది జరిగిందన్నమాట. పెద్ద యుద్ధంలాగా వీళ్ళు శత్రువులు వాళ్ళు లాగా. ఈ గుంటూరులో మున్సిపల్ ఆఫీస్ మీద దాడి చేసి దాన్ని ప్రజల కోపంతో ధ్వంసం చేస్తారు. ఇది తప్పు కదా అని చెప్పి అంటారు. తప్పే, కానీ దానికి కారణం ప్రభుత్వం ఈ ప్రజల్ని ఆ కోరికల్ని, ఆందోళనని పట్టించుకోకుండా, వాళ్ళు చెప్పిన మాటలు నిలుపుకోకుండా వాగ్దానం భంగం చేస్తే ప్రజలు కోపం రావడం తప్ప, కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. అది ఆ పరిస్థితుల్లో అట్లా గుంటూరులో జరిగింది. అట్లానే విజయవాడలో కొల్లి నాగేశ్వరరావు గారు, అట్లానే కాటగడ్డ రాజగోపాలరావు గారు, ఆ విద్యార్థులు ఎంతోమంది పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ, ఈ హై స్కూల్ విద్యార్థులు అందరూ కూడా, అనేక ఐఐటి వాళ్ళు, పాలిటెక్నిక్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో విద్యార్థులు ప్రముఖంగా పాల్గొన్నారు, యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు, తర్వాత కార్మికులు పాల్గొన్నారు. ఉండే కొద్ది గ్రామాల నుంచి కూడా రైతులు వాళ్ళు కూడా ఈ పోరాటంలో రావడం అనేది మొదలుపెట్టింది. ఈ పోలీసులు కాల్పుల తర్వాత ఉద్యమం అణిచివేయబడలేదు, దాన్ని కూడా కంటిన్యూషన్ అనేది జరిగింది. తర్వాత అప్పుడు నవంబర్ 3వ తారీఖున పార్లమెంట్లో ఈ కాల్పుల అన్యాయం, ఈ కాల్పుల మీద చర్చ జరగాల్సిందే, కాల్పులు చేసినటువంటి వాళ్ళని ఈ న్యాయ విచారణ జరగాలని చెప్పేసి మన గుంటూరు జిల్లా పార్లమెంట్ సభ్యులైనటువంటి కొల్లా వెంకయ్య గారు, మాదాల నారాయణ స్వామి గారు, వీళ్ళిద్దరు కూడా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని 90 నిమిషాలు ఆపితే మీరు ఈ ప్రొసీడింగ్స్ ఆపితే మేము ఊరుకోని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా ఎక్స్పెల్ చేస్తారు, బహిష్కరిస్తారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వీళ్ళు కూడా ఇదిగో 32 మందిని చంపారు, మీరు అనవసరంగా చంపారు, నిజంగా అవసరం లేదు. ఆ రోజున వాళ్ళు ఇది కూడా హింసా కార్యక్రమం చేయలేదు, మీరు ఊరికనే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని చంపి అణచాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పేసి తిరుమల నాగిరెడ్డి గారు, వావెలాల గోపాలకృష్ణయ్య గారు, పిల్లలమర్రి వెంకటేశ్వర గారు, వీళ్ళంతా అసెంబ్లీలో ఉన్నారు. ఆ రోజున సంతాప తీర్మానం పెడతారు. ఏమిటా సంతాప తీర్మానం? ఈ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో చంపబడినటువంటి వాళ్ళకి సంతాపం తెలుపుతున్నాం. బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు ఊరుకోలేదు, దానికి సవరణ పెట్టారు. ఏంటంటే వీళ్ళు చేసిన దౌర్జన్యకాండని కూడా నిరసిస్తున్నాం అని. కావాలంటే వేరుగా పెట్టుకుంటాయా, సంతాపానికి సవరణ ఏంటని చెప్పేసి అంటే వాళ్ళు వల్ల ఆ రోజున అసెంబ్లీలో నాగిరెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం చాలా హైలైట్ అయింది. అప్పుడు ఆ రోజున తిరుమల నాగిరెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇటువంటి పోరాటానికి సపోర్ట్గా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో 3 సిపిఎం వాళ్ళు, 4 సిపిఐ వాళ్ళు ఉన్నారు. ఆ రోజున ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు, వీరమాచిరెడ్డి విమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సిపిఐలో ఉన్నారు. ఈ వెంకయ్య గారు, నారాయణ స్వామి గారు, లక్ష్మీదాస్ గారు సిపిఎం తరఫున్నారు. 7 పార్లమెంట్ సభ్యులు రిజైన్ చేశారు. ఇట్లా ఇక్కడ 52 మంది కమ్యూనిస్టులు, ఇంకొక 17 మంది గౌతులచ్చన్ గారు, వావలాల గోపాలకృష్ణ గారు, తెన్నేటి విశ్వనాథన్ గారు, ఆయన చాలా ముఖ్యం. వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి, వీళ్ళంతా రిజైన్ చేసినా కానీ ప్రభుత్వం చెల్లించాల. ప్రభుత్వం ఏమంటుందంటే ఇది మేము ఇస్తాం కదా, చేస్తాం కదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మాకు అనేక బాధ్యతలు ఉన్నాయి, ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పేసి చేస్తున్నారు. ఇప్పుడు ఇది 66లో జరిగింది. 66లో క్రమేపీ మెల్లిగా 30 రోజులు చేశాడు పతిశాషి గారు. 30 రోజులు చేసిన తర్వాత ఇక ఆపుదామండి, ఇది బలవంతంగా అని చెప్పి బ్రహ్మానంద రెడ్డి గారు పోలీసులు పంపించి ఆయన తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్లో చేర్చి సెలైన్ పెట్టి చేశారు. ఇట్లా ఆయన ఇంకా కొనసాగిస్తారంటే విశ్వనాథన్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఇది అంతా మనం ఒక్కళ్ళని చేసేది కాదు, ప్రజలు చేయాల్సిందని చెప్పి ఆయన ఆపుతారు. ఈ విధంగా మెల్లిగా సబ్సైడ్ అయింది. అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఒక వాగ్దానం ఇచ్చి మేము ఇస్తామని చెప్పి స్పష్టమైన వాగ్దానం రాలేదు. అయినా కానీ ఉద్యమం అణచివేయబడింది. అయితే ప్రజల్లో ఈ కోరిక అనేది బలంగా ఉంటూనే ఉంది.
ఎన్నికలప్పుడు మామూలప్పుడు కూడా ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ విశాఖ ఉక్కు ఆంధ్రులకి నినాదం జరుగుతూనే ఉంది. 1971 ఎన్నికల ముందు ఇందిరాగాంధీ వచ్చి అక్కడ విశాఖపట్నంలో బాలసముద్రం ప్రాంతంలో ఒక పైలాన్ ఆవిష్కరించి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తుంది పోండి అని చెప్పాను. అది దానితో ఒక వాగ్దానం అనేది కొత్త వాగ్దానం వచ్చింది. 71 నుంచి దాదాపు 13 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఒక్క పైసా కూడా గవర్నమెంట్ విశాఖపట్నానికి ఇవ్వాలి. అది ప్రత్యేక అది ఏమనుకున్నారో ఏంటో వాగ్దానాలు పరంపర తప్పితే ప్రజలంటే లెక్క రాకుండా ఆ తర్వాత బిజు పట్నాయక్ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 1000 కోట్లు శాంక్షన్ చేశారు. దాంతో పని కొంచెం మొదలైంది. ఇట్లా మొత్తం అసలు దాని ఖర్చు ఎంతంటే 4880 కోట్లు ఏముంది. అది ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు పెట్టుబడి. ఆ పెట్టుబడితోటి ప్రభుత్వానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలని డివిడెండ్ రూపంగా కానీ జిఎస్టీ ద్వారా కానీ ఇచ్చారు. ఆంధ్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో 8,000 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎంతమంది బతుకుతున్నారు? దాదాపు 35,000 మంది కార్మికులు బతుకుతున్నారు. వాళ్ళకి ఎంత జీతాలు ఉన్నాయి? కనీస వేతనం కూడా దాదాపు 30,000-40,000 ఉంది. ఐఐటి చదివినటువంటి వాళ్ళకు 70,000-80,000 ఉంది. దీనివల్ల ఆ ప్రాంతం యొక్క ఆర్థిక స్వభావం మారింది. అంతకుముందు ఊరికి ఉప్పు పండించుకునేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాస్తో కూస్తో టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుని అక్కడ కళాశీలుగానో సాంకేతికంగా అభివృద్ధి చెందితే పెద్ద ఉద్యోగాలు ఉండి అక్కడ ఉన్నారు. తర్వాత ఏ ప్రైవేటు పారిశ్రమలో కూడా ఉద్యోగాలకి రిజర్వేషన్ ఉండదు. వాళ్ళ అవసరాన్ని బట్టి లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి ఆ చదువుని బట్టి ఉద్యోగాలు ఇస్తారు. ఇక్కడ అట్లా కాకుండా రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి ఈ పెద్ద పరిశ్రమ ఏంటంటే విశాఖ ఉక్కు. అక్కడ నిర్వాసితులకు కూడా కొంతవరకు ఉద్యోగాలు ఇచ్చారు. అటువంటి చేసే పరిస్థితుల్లో ఇది మేము అమ్ముతాం అని చెప్పేసి ఒక 10 సంవత్సరాలకు ఒకసారి ఇది చేస్తున్నారు. మరి లాభం రావట్లేదా, నష్టం వస్తుందంటే క్యాష్ ట్రాన్సాక్షన్గా వాళ్ళకి ఎప్పుడు నష్టం రాలేదు. ఎప్పటికప్పుడు పెట్టిన ఖర్చు అమ్మినటువంటి ఆదాయం వాళ్ళు లెక్క చూసుకుంటే ఎప్పుడు నష్టం రాదు. నష్టం ఎప్పుడు వచ్చిందంటే ఇది మొదట 1 మిలియన్ టన్నులు అంటే 10 లక్షల టన్నుల ఉక్కుని తయారు చేయడానికి స్టార్ట్ చేశారు. అది పెంచాలంటే ఏం చేయాలా? పెంచుతా ఉంటే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుందా? ప్రభుత్వం ఇవ్వదు. ఏ బడ్జెట్లో కూడా వీళ్ళకి ఈ విస్తరణకి డబ్బులు ఇవ్వదు. విస్తరణ అయిపోతే ఎక్కడ తెచ్చుకోవాలి? వీళ్ళు బ్యాంకు దగ్గర దీన్ని పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ విస్తరణ అంతా కూడా వాళ్ళ డబ్బులతో వాళ్ళే విస్తరించినటువంటిది. ఆ రోజున 4,800 కోట్లతోటి ప్రారంభించినటువంటిది ఈ రోజున ఎంత, దాని వాల్యూ ఎంత? సుమారుగా 2 లక్షల కోట్లకు పైన ఉన్నటువంటిది. ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, ప్రభుత్వం డబ్బులు లేకుండా వాళ్ళు సొంతంగా అప్పు తెచ్చుకుని అప్పు తీర్చి మళ్ళీ ఇట్లా చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు 2 లక్షల కోట్లకు మించినటువంటి పరిశ్రమ. ఇది అమ్మాలని చూస్తున్నారు. ఎట్లా అమ్మాలని చూస్తున్నారు? ఎవరికి అమ్మాలని చూస్తున్నారు? దాని యొక్క బుక్ వాల్యూ 4,880 కోట్లు. అందువల్ల దాంట్లో 10% అంటే ఎంత? 480 కోట్లు ఎవడైనా ఇస్తే 10% వాళ్ళకి వాటాలు ఇచ్చేస్తామన్నారు. ఇట్లా దాంట్లో సగం 2,500 కోట్లు ఇచ్చినా కానీ 51% షేర్స్ వాళ్ళకి వస్తాయి. 51 అంటే అధికారం అంతా కూడా వాళ్ళకి వస్తుంది. ఎవరికి ఇవ్వాలనుకున్నారు? పోస్కో కంపెనీకి ఇస్తామనుకుంటున్నారు. పోస్కో కంపెనీ ఎక్కడిది? దక్షిణ కొరియా నుంచి వచ్చినటువంటి కంపెనీ. వాళ్ళు ఒరిస్సాలో పెడదామంటే ఒరిస్సా ప్రజలు మా వద్దురాబాబు ఈ కుంపుడు అని చెప్పేసి వాళ్ళు తల్లితరం వేస్తే దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టి వాళ్ళు ఏమంటున్నారు? ముందు మెల్లిగా ఇక్కడ చేద్దాం అంటున్నారు. మీతో కొలాబరేషన్ చేద్దాం, ఇద్దరు కలిసి ఉక్కు ఉత్పత్తి చేద్దాం అంటారు. ఉక్కు ఒట్టి కార్మికులు వాళ్ళ సొంతంగా శ్రమ చేసి లాభాలు సంపాదించినట్టు దాన్ని వాడిని పిలిచి వాడికి 4,880 కోట్ల వాల్యూ కట్టి ఎంత 2 లక్షలు చేసేటటువంటి 2 లక్షల కోట్ల రూపాయలు చేసేదాన్ని 4,000 అంటే 5,000 కోట్లకి ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం వాడిని పిలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్ అక్కడ పెట్టారు. ముందు ఒక 500 ఎకరాలు ఇస్తూ ఉన్నారు. 500 ఎకరాలు కాదు, బాగా ఇస్తూ ఉన్నారు. నాణ్యమైన ఉక్కు తయారు చేస్తూ ఉన్నారు. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా విశాఖపట్నం స్టీల్కి వచ్చినటువంటి అంత నాణ్యమైన ఉక్కు అక్కడా లేదు. దాన్ని కూడా దొంగ మాటలు చెప్పి వాళ్ళతో పోస్కో వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఎంత కూడా దేని వల్ల వస్తుంది? ఇది ప్రభుత్వం ఈ అమ్ముకోవాలని చెప్పి చూస్తుంది.
అమ్ముకొని ఈ లాభాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని అమ్మడం అనేది చాలా తప్పు కదా. కార్మికులు చెప్పేది అదే, మేము కష్టపడతాం, మేము నీ లాభాల పట్ల పెడతాం, మీరు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోతే బ్యాంకులోనే గ్యారెంటీ ఇవ్వండి, మేము ఉత్పత్తి పెంచుతాం, అమ్ముతాం. చైనా వాళ్ళు ఒలింపిక్స్ అప్పుడు విపరీతమైన ఆర్డర్లు ఇచ్చారు ఉక్కుకి. ఆ ఉక్కు ఆర్డర్లతోటి అసలు చైనా ఆర్డర్ తోటి విశాఖపట్నం స్టీల్ విపరీతమైన లాభాలకి సంవత్సరానికి 2-3 వేల కోట్ల లాభాలకి వచ్చేటటువంటిది. వాళ్ళు ఏమైనా చైనా వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఉక్కు తీసుకెళ్తుంటే, లేకపోతే ఐరన్ ఓర్ తీసుకెళ్తుంటే మనమేమన్నా అమ్మాలని చూస్తున్నాం. ఇప్పుడు కాస్త కోస్త నష్టాలైనా కానీ దాదాపు 1000 కోట్లు 2000 కోట్ల నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు వస్తున్నాయి? దానికి క్యాప్టివ్ మైన్స్ అంటే వాళ్ళ సొంత గనులు అనేది లేవు. ఏ ఉక్కు ఫ్యాక్టరీకి అయినా కానీ సొంత గనులు ఉంటాయి. ఆఖరికి ఉక్కు ఫ్యాక్టరీ లేకపోయినా కానీ ఇప్పుడు భారతీయ స్టీల్స్ అనే రాయల్స్ భారతీయ ఆ స్టీల్స్ అనే ఫ్యాక్టరీ కూడా లేదు, వాళ్ళకి ఉక్కు గనులు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉక్కు గనులు కేటాయించారు, ఆయనకి ఫ్యాక్టరీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ తీసి ఓబుళాపురంలో ఉన్నటువంటి ఈ ఖనిజ ఉనుమును తీసేసి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఓడలకి ఎక్కించి చైనాకి పంపుతారు. ఆ చైనా వాళ్ళు వాళ్ళ ఇది తీసుకోవట్లే, వాళ్ళ ఇనుము అక్కడే ఉంటుంది, అది బంగారం దొరకదు. ఆ బంగారాన్ని తీసి వాడుకోవడం ఎందుకని చెప్పేసి ఆ ఇనుప ఖనిజాన్ని అక్కడే పెట్టుకున్నారు, మన దగ్గర నుంచి కొట్టుకున్నారు. ఇంకా కొంత జపాన్కి పంపిస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇనుప ఖనిజాన్ని తీసుకుని ఉక్కు వాడుకొని ఉత్పత్తి చేసి మనకి అమ్ముతున్నారు. అటువంటిది మన భారతదేశంలో ఉక్కు వాడకం చాలా తక్కువ. ఇంత 55 టన్నులేమో ఉంది సంవత్సరానికి. అదే చైనాలో 300. ఇట్లా ఉక్కు వాడకం అనేది క్రమేపీ పెరుగుతుంది, అవసరం పెరుగుతుంది. అవసరానికి మనకి కనీసం లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం దస్తూరి వాళ్ళు డిపిఆర్ ఇచ్చారంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫ్యాక్టరీ పెట్టకముందే వాళ్ళు చెప్పింది ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి బయలుజిల్లా గనుల నుంచి నెంబర్ 4, నెంబర్ 5 బ్లాక్స్ నుంచి ఐరన్ ఓర్ కేటాయించండి, వాళ్ళకి ఇదిగా ఉంటుందన్నారు. ఈ ఐరన్ ఓర్ కేటాయించలేదు ఇప్పటికీ. ఎన్ని గవర్నమెంట్లు ఏ పార్టీ అన్నా కానీ, ఆంధ్రదేశంలో కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ అనేక పార్టీలు వచ్చినాయి, ఎవరు కూడా ఇంతవరకు ఆ సొంత గనులను ఏర్పరచలేదు. ఇది న్యాయమైన ప్రభుత్వ పరిశ్రమ, ప్రభుత్వమే చేయాల్సింది, ప్రభుత్వమే అలాట్ చేయాలి. ఎవరికి అలాట్ చేస్తున్నారు? అసలు ఏమి ఫ్యాక్టరీ లేకుండా, ఉక్కు ఫ్యాక్టరీ ప్లాంట్ లేకుండా వాళ్ళకి అలాట్ చేస్తుంటే వాళ్ళు ఒట్టి ఉక్కుని ఖనిజాన్ని అమ్ముకొని లాభాలు సంపాదిస్తున్నారు. ఇక్కడ మామూలుగా కనుక సొంత గనులు ఉంటే టన్ను 500 రూపాయలకు వస్తుంది. వీళ్ళు 1500, 2000 పెట్టి ఎక్కడ ఒరిస్సా నుంచో ఇంకెక్కడి నుంచో కొంటున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలకి కారణం ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ అంటే వాటి సొంత గనులు లేకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే. అటువంటిది ఈ రోజున మనకి అసలు పరిశ్రమలే లేవు. పరిశ్రమలు ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ అది ఒకటే. అంతకుముందు పోర్ట్ సిటీ అనేవాళ్ళు విశాఖపట్నాన్ని, ఇప్పుడు స్టీల్ సిటీ అంటున్నారు. స్టీల్ సిటీ అనే పేరుని తీసేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దీన్ని ఆ రోజున పోరాడినటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, లేకపోతే కార్మికులు కానీ అది నిలబెట్టారు. ఇప్పుడు పోరాడాల్సిన బాధ్యత ఆంధ్రదేశంలో ప్రజలందరికీ. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత గాజువాక ప్రాంతంలో సగటు ఆదాయం ఒక్కొక్కరికి 2 లక్షల పైన పెరిగింది. మన సగటు ఆదాయం చాలా తక్కువ. ఆంధ్రదేశం మొత్తంలో కూడా సగటు ఆదాయం గాజువాకలో ఉన్నటువంటి వాళ్ళది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిగతులే మారినాయి. అందువల్ల కొత్త పరిశ్రమలు పెట్టాల్సింది పోయి కడపలో ఇంకో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టు, పోస్కో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టు వాళ్ళ చేత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ రోజున చేయాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రజలు మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలా. ఆ రక్షించుకోవడం ఎందుకంటే పోరాటం వల్ల వచ్చింది, పోరాటం వల్లే నిలబడింది, పోరాటం వల్లే రక్షించుకోవాలి. ఒకసారి 2006లో ఈ మన్మోహన్ సింగ్ గారు ఈ విస్తరణ చేయడానికి ఒకసారి వచ్చాడు. ఆయన చెప్పినటువంటి మాటలు 4 చెబుతాను. అది చాలా గొప్పగా చెప్పాడు ఆయన. ఆధునీకరణ, పారిశ్రామికీకరణ, అభివృద్ధి కోసం ప్రజలు పోరాడటం అనేది చాలా అరుదు, రేర్ అనమాట. ప్రజలు ఎప్పుడు పోరాడటం, ప్రభుత్వం ఏదో బడ్జెట్లోనో ఇంకోసారి శాంక్షన్ చేస్తుంది. ప్రజల పోరాటం చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు
దాన్ని పోరాడి చేసి చూపించారు. ఈ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం అవడానికి తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి వారందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. అట్లానే ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యేది ఉక్కు కాదు, ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యేది ఉక్కు కాదు, ఐరన్ ఓరు కోలు నుంచి రావడం లేదు. తెలుగు ప్రజల రక్త మాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడి ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆనాడు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమంలో వైద్య విద్యార్థి యూనియన్ నాయకులుగా ఆయన వహించిన కీలక పాత్ర అనుభవాల్లోని కొన్ని ఘట్టాలని డాక్టర్ కోల రాజమోహన్ గారు మనకి వినిపించారు. మరి తాత్కాలికంగా ఏర్పడిన నష్టాలని సాకుగా చూపించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమని 100% ప్రైవేటీకరణ చేయడాన్ని మనం అందరం మన బాధ్యతగా నిరసించి రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ప్రైవేటీకరణ చేయడం ద్వారా కూడా ఉక్కు పరిశ్రమ నుంచి అనేక లాభాలు పొందవచ్చు అని అనేక మాయమాటలు చెప్పడం జరుగుతుంది. మనకు అనేక అనుభవాలు ఉన్నాయి. మరి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీని, ప్రభుత్వ రంగంలో ఉన్న భారీ పరిశ్రమని వేదాంత కంపెనీకి అప్పచెప్పినప్పుడు మరి అల్టిమేట్గా ఆ కంపెనీ దాన్ని మూసేసి 365 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్గా మార్చుకుని వ్యాపారం చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రైవేటీకరణ గమ్యం చివరికి ప్రజా వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో ఏర్పడిన ఈ భారీ పరిశ్రమని, ఉక్కు పరిశ్రమని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం ఆంధ్రుల సంఘటిత శక్తికి, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుంది. కాబట్టి మనం ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు మనం ఉద్యమిద్దాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.